సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజమే, అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు అంటూ స్టాక్ పాయింట్ కథలు ఇంకెన్నాళ్ళు అనే అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అర్హతలు లేని వెంకటరెడ్డికి ఈరోజు గనుల శాఖ డైరెక్టర్గా నియమించారంటే ఆయన ఫోటోతో సహా హైలైట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫొటోస్ కూడా పల్నాడు జిల్లా మల్లాదిలో ఇసుక లోడింగ్ ఎలా జరుగుతుందనే అంశాన్ని కూడా ఫోటోలతో సహా హైలైట్ చేసింది. ఈవెన్ లోపల పేజీల్లో కూడా ఇది ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ దాన్ని ఎండర్స్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రజ్యోతి. ఎందుకంటే హైకోర్టులో నిన్న ఇసుక పాలసీలకు సంబంధించి ఇసుకలో పూర్తి స్థాయిలో ఏపీ మొత్తం ఇసుకను తోడేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి కొన్ని బిల్స్ వేయడం కానీ దాని మీద విచారణ జరగడం కానీ మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజున కేంద్ర ప్రతినిధులు చాలా కీలక అంశాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీకి ఎప్పుడు హైకోర్టు ప్రశ్నించినా ప్రతిపక్షాలు ప్రశ్నించినా స్టాక్ పాయింట్ల వరకు మాత్రమే, అంటే గనుల శాఖ నిర్దేశించినంత వరకు మాత్రమే మేము ఇసుకల్ని తీసుకెళ్తున్నాం అంటూ చాలాసార్లు అబద్ధాలు చెప్పిన సందర్భం ఉంది. కానీ దీన్ని డినై చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో హైకోర్టులో వాదనలు చేసే ప్రయత్నం చేశారు. వైసీపీ ఇసుక రీచ్ల విషయంలో చేస్తున్న అరాచకాలు నిజమే అంటూ కూడా వాళ్ళే ఎవిడెన్షియల్ ప్రూఫ్ను కూడా హైకోర్టు ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విషయంలో త్వరలోనే ఎన్జిటీకి కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం అంటూ కూడా మాట్లాడారు. సో ప్రధానంగా ఈ అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి. అదేవిధంగా అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు, అణువణువు దోచేశారు, 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్స్, నేడు తమ్ముడి పేరిటి దందా, తాడేపల్లి కోట్ల వాటాలు, కొండ బద్దలు కొట్టిన కేంద్రం. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అంటూ గతంలో వాళ్ళు ఇన్వెస్టిగేటివ్గా చేసిన స్టోరీ మొత్తాన్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది ఆంధ్రజ్యోతి. పర్యావరణాన్ని పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలతో ఆడుకుంటున్నారు అనే అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక గనుల శాఖ డైరెక్టర్గా వెంకటరెడ్డి నియామకం మీద డే 1 నుంచి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలను కూడా ఎందుకు ఆయన మీద ఆ స్థాయిలో విమర్శలు వచ్చాయి, ఎందుకు వైఎస్ఆర్సీపీ అరాచకాన్ని బేర్ చేస్తూ వచ్చారు అనే అంశాలను కూడా హైలైట్ చేశారు. ఆయనకు అర్హత లేకుండానే ఆ పదవిని కేవలం రాజకీయ కారణాలతోనే ఇచ్చిన పరిస్థితి ఉంది అనే అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. స్టాక్ పాయింట్ కథలు ఇంకెన్నాళ్ళు, తగినంత ఇసుక నిల్వ చేశారా, కేంద్రమే తప్పులు చెబుతోందా అంటూ ఆ అవసరం అటవీ శాఖకి ఏముంది, ఇసుక అక్రమాలపై తీసుకున్న చర్యలేంటి, కలెక్టర్లు తక్షణం అక్రమాలు ఆపించండి, ఇసుక అక్రమాలపై హైకోర్టు సీరియస్. సో ఇసుక అక్రమ మైనింగ్ నిజమే అంటూ సాక్షాత్తు హైకోర్టే ఎండార్స్ చేసిన పరిస్థితి. గతంలో చాలాసార్లు హైకోర్టు ఇలాంటి కామెంట్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాటిని ఎప్పుడు కూడా కన్సెంట్లోకో పరిగణలోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇది కూడా ఒక షాకే అని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధులు హైకోర్టు ముందే సాక్ష్యం చెప్పే పరిస్థితి అంటే అది నిజంగానే ప్రభుత్వ పరువును బజార్ను పెట్టే పరిస్థితి ఉంది. అయినా మరి జగన్మోహన్ రెడ్డి సర్కార్ దీన్ని లెక్క చేస్తుందా అనేది కూడా మనం చూడాలి.